1 2 3 4 5 6 7 8 9 10 11. ఎంతవరకు చదువుకున్నావు? 10th. పాసా ఫెయిలా? ఫెయిల్. ఇక్కడ ఇంటర్ పాస్. డబ్బులు లెక్క పెట్టడం రాదు, ఏపీ రాదు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 ఇక్కడ అయితే అమ్మా నిన్నే ఎందుకు తెలుస్తుంది? అమ్మకి బుర్ర లేదమ్మా. మమ్మీ మమ్మీ ఏంటి? నాకు నిద్ర రావట్లేదు మమ్మీ. సింక్ లో గిన్నెలు ఉన్నాయి, వెళ్ళి తోమేసి వచ్చి పడుకో. బేబీ నా ఫోన్ లో రీఛార్జ్ అయిపోయింది, కొంచెం రీఛార్జ్ చేయవా? చెయ్యను. ఎందుకు? అన్ని పెళ్లి తర్వాత అన్నావు కదా, ఇది కూడా పెళ్లి తర్వాతే. వేసేసాడు, బాగా వేసేసాడు. డోర్ కొట్టి రావాలని తెలీదా? మేనేజ్ చేయరా? సరే అయితే సార్, మళ్ళీ లాక్ చేసి వస్తానే. సరేరా. అత్తయ్య గారు మావయ్య గారు పడిపోయారు అక్కడ. దేవుడా, నన్ను చూసి నవ్వాలి అందరూ, రేపొద్దున నన్ను చూసి ఏడవాలి. ది నెక్స్ట్ డే. అన్నా ఇక్కడ హోటల్ కి ఎట్లా పోవాలన్నా? అన్నా చెప్పనా? అన్నా అన్నా ఆగావు, నీకేం కావాలా? హోటల్ ఆడుందండి ఇక్కడ. చక్కగా వెళ్ళి రైట్ తీసుకో. సరే. ఏమన్నా అంత రాడు అడిగితే చెప్పకుండా అడ్రస్ కొట్లాట్లయితాయి చెప్తే. మటన్ వేసుకో బా. మటన్ వేసుకోవాలి. మటన్ ఏమిటి బా? పూర్తి లేని గాడిద. ఏమైందని మళ్ళీ నన్ను అడుగుతావేంటి? ఇప్పుడే మటన్. అసలేం సాధిద్దాం అనుకుంటున్నావు? దాని గురించి మాట్లాడితే నా నోట నుంచి మంచి మాట్లాడాలి చెప్తానా? ஆஹா, இவ்வளவு வேலை செஞ்சு மண்டை மேல இருக்க கொண்டே மறந்துட்டா. ஒன்று தெரிஞ்சு போச்சுடா, இந்த பிரபஞ்சத்துல உங்க மத்தியில இந்த உசுரை காப்பாத்துறது ரொம்ப சிரமம். బాహుబలి 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 జారే. అమరేంద్ర బాహుబలి చనిపోయాడు. శాంతి చాయ్ పెడతావా? చాయ్ పెట్టాలని అని అడుగుతున్నా. శాంతి పెట్ట. జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. హెల్మెట్ ఏదిరా? లేదు సార్. లైసెన్స్ ఏదిరా? లైసెన్స్ కూడా లేదు సార్. జోబులు వెళ్ళినా ఉంది. 200 ఏమంటే 500 ఇచ్చేవిట్రా సార్. ఎక్స్ట్రా 300 తీసుకొని వీడికి కూడా కొట్టండి సార్. మళ్ళీ ఊర్లో మీరు నన్ను కొట్టారని అందరికి చెప్తాడు సార్. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం, చినబోకుమా. ఎక్కడో నా గ్రహాల మూమెంట్ స్టార్ట్ అయింది. మేడం ఆర్డర్. మీరు ఆల్రెడీ బిల్ పే చేశారు. అది నీకే టిప్పు. పర్లేదు మేడం, తీసుకోండి. ఎందుకు? పరాయి సొమ్ము పగపట్టిన పాము లాంటిది. చాలా కంట్రీలో ఉన్నావు బేటా. సరే ఆగు. 50 ఇచ్చి రెండోసారి కూడా హ్యాండ్ టచ్ చేశా. వాటర్ ఏంటి, విషమైనా తాగేస్తా. థ్యాంక్ యూ మేడం. త్వరగానే తెచ్చేసావు. థ్యాంక్ యూ అను. థ్యాంక్ యూ. నా పేరు అను. మరి నీ పేరు? మీకు నచ్చింది పిలవండి. ఓకే బుజ్జి. బుజ్జి, స్విగ్గీ ఆర్డర్ తీసుకోవడం లేదు, ఏదైనా బిర్యానీ తెచ్చేవా? ఇదిగో రాజుగారి కోడి పలావ్ తెచ్చా. డబ్బులొద్దు. అను, ఫుడ్ ఏమైనా తీసుకురానా? ఏదైనా బిర్యానీ తెచ్చా.
బుజ్జి నేను బయటకు వచ్చాను, పార్సెల్ ఇంటికి ఇచ్చే. సరే. హాయ్ సాగర్, వాట్ ఈస్ సడన్ సర్ప్రైజ్? ఎవరి బాబు? నా బాబే. అమ్మా చుట్టాలు వచ్చిండర్మా. డాడీ సైడు. ఇదైపోయింది ఇదైపోయింది ఇదైపోయింది, ఇది చూడాల్సిన అవసరం కూడా లేదు. ఇది రాదు ఇది రాదు ఇది రాదు, ఇదైతే ఎప్పుడు చూడని కూడా చూడలేదు. ఈ సబ్జెక్ట్ పోయింది, ఈ సబ్జెక్ట్ పోయింది, ఈ సబ్జెక్ట్ పోయింది, ఈ సబ్జెక్ట్ కూడా పోయిందా? హాయ్ సార్, పిలిచారట. హాయ్, ఈరోజు ఎక్కువ వర్క్ ఉంది, ఎక్కువసేపు ఉండాల్సి వస్తుంది. ఓ అవునా, సరే సార్ మీరు ఉండండి, నేను వెళ్తున్నా. అరే ఎంతసేపు అయిందిరా టీ చెప్పి? కళ్ళు కనిపించలేదా? సారీ చూసుకోవాలా? సారీ ఏంది? సారీ చెప్తే సరిపోద్దా? సారీ ఏం చేసుకోమంటావు నీ సారీ? రే ఏందిరా నోరు లేస్తుంది? అన్న ఎవరో తెలుసా? అన్న తలుచుకుంటే రాత్రి రాత్రి మాయం చేస్తాను నేను. ఎస్ఐ గారు టీ, ఎస్ఐ గారు టీ. ఏంది ఈరోజు యూనిఫామ్ వేసుకోలేదు, ఈరోజు లీవా? హలో బేబీ, హలో బేబీ. అయ్యో 100 రూపాయలు మర్చిపోయారే. ఏంటండి 100 రూపీస్ మర్చిపోయారు ప్యాంట్ లో? ఓహో 1 సెకండా, ఇదిగో నీ నిజాయితీ కోసం ఇంకా 100 రూపాయలు తీసుకో. అయ్యో ఈయన మళ్ళా 200 మర్చిపోయారే. ఇదిగోండి 200 తీసుకోండి, ఈ రోజు కూడా మర్చిపోయారు, కొంచెం గుర్తు పెట్టుకోండి. అయ్యో మా బేబీ ఎంత మంచిది, ఈ డబ్బులు నువ్వు పెట్టుకోవచ్చు, అయినా నువ్వు నాకు నిజాయితీగా ఇచ్చినావు, అందుకే ఈ డబ్బులు కూడా పెట్టుకో. ఈ రోజు ఏంటబ్బా 1 రూపాయి కూడా దొరకలేదు. ఒక పని చేస్తా, ఈ రోజు మళ్ళా 1000 రూపాయలు మర్చిపోయినారు మీరు. అవునా, ఈ రోజు నాకు మనీ చాలా అవసరం ఉంది. థ్యాంక్ యూ. 40 స్పెల్లింగ్ చెప్పు. FORTY 40. నో, ఇట్స్ FOURTY 40. FORTY 40. నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు, నాకు కూడా చదవచ్చు, నేను కూడా చదువుకున్నాను. చెప్పింది విను, FOURTY 40. నో మా. ఇప్పుడు నీకు గూగుల్లో సెర్చ్ చేసి చూపిస్తాను. అంటే అది మహిక FOURTY కూడా కరెక్ట్, FORTY కూడా కరెక్టే. మా టైంలో FOURTY చెప్పారు, సో నేను అది చెప్పాను. మీ టీచర్ ఏది చెప్తే అది చదువుకుంటున్నాను. Day 1 of my diet, Day 2 of my diet. అరే మమ్మీ గుర్తుపడతారు మమ్మీ. ఏం కాదురా, అమ్మమ్మ సేమ్ నువ్వు నా అలానే ఉన్నావా అని అంటుండే. Day 7 of my diet. నాన్న మీ క్వశ్చన్ చెప్పాలి. చెప్పుమా. అది ఏమ్మా, ఏమన్నా అబ్బాయిని ఏమన్నా ప్రేమించావా? చిచ్చి అలాంటిదేం లేదు. అది కదా నా పెంపకం అంటే. అది ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను నాన్న. మా చిన్న కూతురుని చూసి నేర్చుకో. నేను కూడా ఒక అమ్మాయినే ప్రేమిస్తున్నా. ఇంట్లో అబ్బాయిని ప్రేమించే వాళ్ళే లేరా? నేనున్నాను నాన్న. రే నాయనా ఇది పట్టుకో. ఏమన్నది బాండ్ పేపర్లు రా, మనకెవరెవరు ఎక్కడెక్కడ ఇవ్వాలి, మనం ఎవరెవరికి ఇవ్వాలి, అవన్నీ దీంట్లో ఉన్నాయి నాయనా. నా తర్వాత నువ్వేగా చూసుకోవాల్సింది. తీసుకోనైనా అవన్నీ నీ దగ్గరే ఉంచున్నా, నాకెందుకు ఇస్తున్నావు? అదే రా, రేపు నేను పోయాననుకో నాయనా. ఏం మాట్లాడుతున్నావు? నోరు మూసుకో. మాట్లాడుతున్నాగా, తీసుకో. రేపు నేను లేకపోయినా కానీ నువ్వే చూసుకోవాలరా, జాగ్రత్త. రే ఏమైందిరా? రే దేనికి రా ఏడుస్తున్నావు? నాన్న. అరే ఏడవకుండా ఫస్ట్ ఏమైందో చెప్పురా. నాన్న పక్కింటి ఆంటీతో లేచిపోయాడు రా. জলের গ্লাস কামড়ে ফেললাম নাকি? তর্ক করিস? খাবো না তোমার রুটি। চামড়া খাচ্ছিস? আচ্ছা খাবো তোমার রুটি। নাটক করছিস? রুটিটাও জ্বালিয়ে দিলি?
నువ్వు ఇన్స్టాగ్రామ్ లో ఉన్నావా? లేదు, నేను బయట ఉన్నాను. అది కాదు, నువ్వు ఇన్స్టాగ్రామ్ వాడతావా? ఛీ, నేను ఫేర్ అండ్ లవ్లీ తప్ప ఏది వాడా. అది కాదు, నువ్వు ఇన్స్టాగ్రామ్ నడుపుతావా? అమ్మో, నువ్వు నడుపు, నేను వెనకాల కూర్చుంటా. ఓకేనా? నువ్వు బామ్మ ఒక మంచి సబ్బు ఇవ్వండి. ఎంత? 40 రూపాయలు. తగ్గదా? డైలీ స్నానం చేయి, తగ్గిపోతుంది. మార్టిన్ పంది చెప్పు. బావా, రాయలసీమ బావా మాది. ఓ సీమ పంది చెప్పు. ఇది పర్ఫెక్ట్. ఫైనల్ గా మీరు మరి నేను